ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 434వ నామం మహాధన. గొప్ప ధనము కలిగిన వాడు. మరి ఈ ధనం దేనికి పనికొస్తుంది అంటే భోగాలను అనుభవించడానికి పనికొస్తుంది. అందుకని ఆయన మహాభోగ ఆయనే, మహాధన ఆయనే, ధనస్వరూపము ఆయనే, భోగస్వరూపము ఆయనే. కనుక భోగ సాధనం ఏమిటి అంటే మహాధనం. కనుక ఆయన్ని మహాధనుడు అన్నారని శంకర్ల వారు చెప్పారు. ఆ మహాధనం ఎటువంటిది అంటే పరమాత్మ యొక్క మహాధనం ఎలాంటిది అంటే మహిమాన్వితం, అవ్యయం, పరమపద ఫల సాధనం. మహిమాన్వితం అంటే ఎంతో మహిమ గలది. మహిమ అంటే మరి చెప్పలేనంత మహిమ కలది. ఆయన ఇచ్చేటువంటి ధనం మనకి పరమ పదాన్ని చేర్చేటువంటి గొప్ప ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆ ధనం. అవ్యయం అంటే అది మన సంపాదనతో అనుభవించే భోగాలన్నీ ఒకప్పుడు క్షణికాలు అంటారు, క్షణికమైన భోగాలు అంటారు. కాసేపు ఆనందంగా ఉంటాయి, తర్వాత మళ్ళా అదే అనుభవం ఆ పరమ ఆనందం అని అనుకున్న ఆ స్థితి పరమ బాధగా అనిపిస్తుంది. అంటే అది క్షణిక ఆనందం. శాశ్వత ఆనందం ఏ భోగాలకి రాదు, పరమ పదానికి తప్ప ఏ భోగానికి కూడా ఆ ఆనందం రాదు. అటువంటి పరమపద ఫల సాధనం, పరమ పదానికి వెళ్ళేటువంటి ఫలాన్ని ఇచ్చేది ఎవరు అంటే పరమాత్మ. ఆయన దగ్గరే ఆ సాధనం ఉంటుంది. ఆ సాధనాన్ని మనం మరి పరమాత్మని అర్థించి దాన్ని తీసుకుని ఆ సాధన ద్వారా భగవంతుని చేరటానికి మనం ప్రయత్నం చేయాలి. మరి పరమాత్మ అమితమైన ధనం గలవాడు, మహాధనుడు అని పరాశరులు భావించారు. ఎందుకు అంటే జగత్తంతా పోషించేటువంటి స్థితి ఆయనది, జీవులందరికీ అన్నీ ఇచ్చేటువంటి స్థితి ఆయనది. ఎవరికి ఏది ఇచ్చినా వాళ్ళ యొక్క ప్రతాపం అనుకుంటారు. బాగున్నప్పుడు భగవంతుడు చేశాడు అంటారు. అది కాదు. మనం ఏదైనా మన యొక్క చేసుకున్న కర్మ ఫలాలను పరమాత్మ మనకి అందిస్తూ ఉంటాడు. అదే కర్మ ఫలప్రదాత అంటారు స్వామిని. ఆ కర్మ ఫలాలు మనకు ఉన్న వాటిని మనకు అందిస్తుంటాడు. కనుక అనుభవిస్తూ మళ్ళీ వాటిని మరి కర్మ ఫలాలను పెంచుకోకుండా కర్మ ఫలాలు లేని జ్ఞాన మార్గంలో నడిచి కృష్ణ పరమాత్మ చెప్పినట్లుగా కర్మ ఫలాలను వదిలేసి మరి ధర్మంగా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఫలాపేక్ష రహితంగా కర్మల్ని చేస్తే అప్పుడు పరమపదమనేటువంటి ఫలం లభిస్తుంది. పరమాత్మ మనకి అందిస్తాడు. అందుకని ఆయన్ని మహాధనుడు అన్నారు. మరి అటువంటి మహాధనుడైన పరమాత్మని సేవించి అర్థించి ఆ పరమాత్మ నుంచి మరీచి దక్షుడు మరి ధర్మాన్ని మరి కొందరు అర్థాన్ని అంటే కొంతమంది ఆయన్ని సేవించి ధర్మబద్ధమైన కోరికలు కోరుకుని తరించారు. కొందరు కోరికలు వాళ్ళ యొక్క అర్థాన్ని అంటే ధనాన్ని కోరుకున్నారు. కొంతమంది కామానికి గురయ్యి కోరికల్ని కోరుకున్నారు. మరి అటువంటి అనేక రకాల కోరికలు ఎంతమంది ఎన్ని రకాల కోరికలు కోరుకున్నా ఆ పరమాత్మ అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? ఆయన వైపు తిరిగి అర్థిస్తే ఏ కోరికనైనా ఆయన తీరుస్తాడు. అన్నీ తీర్చగలిగే సామర్థ్యం ఆయనకుంది.
కనుక ఆయన మహాధనుడు అన్నారని చెప్తున్నారు. ఇప్పుడు సత్యసంధుల వారు పరాశరుల వారు చెప్పిన అర్థాన్నే వ్యక్తీకరించారు. అంటే భోగ సాధన రూపమైన మహాధనం గల స్వామిని, ఆ మహాధనం మహిమాన్వితమైనదని, అవ్యయమైనదని, పరమపద ఫల సాధనమని చెప్పారు శంకరుల వారు. మరి ఆయన మహాధనుడని, అంటే అమితమైన ధనం కలిగిన వాడు గనక మహాధనుడు అన్నారని పరాశరులు భావించారు. మరి పరమాత్మ నుంచి అనేక మంది అనేక రకాలుగా కోరికలు కోరుకొని వాళ్ళ కోరికలు తీర్చుకున్నారు అని చెప్పింది సత్యసంధుల వారు. కనుక మహాత్ములందరూ ఆ స్వామిని ఓం మహాధనాయ నమః అని స్వామిని పూజిస్తూ ఉన్నారు. ఇంకా ఈకే గారు ఏం చెప్పారో తెలుసుకుందాం. ఈ విధంగా మహాధన అంటే సంపదలు ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా ఎవరి వల్ల మనకి లభిస్తున్నాయి అంటే ఆ నారాయణుని వల్లే లభిస్తున్నవి అని. మరి అందుకని ఆయనే మన అందరికీ అన్నీ ఇస్తున్నాడు కనుక మహాధనుడని పిలువబడుతున్నాడు అన్నారు. ధనం అంటే సంపదల్ని సాధించటానికి కారణమైన వస్తువు. సంపదల్ని సాధించటానికి నిరంతరం ఏం చేస్తాడు మానవుడు? ప్రాకులాడుతూ ఉంటాడు, కష్టపడుతూ ఉంటాడు. తిండి తన సుఖాన్ని కూడా వదిలేసి మరి కష్టపడతాడు కదా. మరి ఆ ధనం వలన సకల సంపదలు లభిస్తాయని మానవుడి విశ్వాసం. ఎంత అజ్ఞానమో చూడండి. ధనం సంపాదిస్తే అన్నీ భోగాలు వస్తాయని అనుకుంటారు. ఆ ధనం సంపాదించటానికి ఉన్న తిండి తినలేరు, నిద్రపోలేరు, మనశ్శాంతిగా ఉండలేరు. ఇంకా ఆ ధనం వీళ్ళకి ఇచ్చే సంపద ఏమిటి? దానివల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి? అలా జీవితం అంతా కష్టపడుతూ వ్యర్థం చేసుకుంటూ కాలాన్ని మరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ధనాన్ని సంపాదిస్తారు. మరి అందుకే అంటారు వచ్చేటప్పుడు ఏం తీసుకొచ్చాడు, ఎన్ని కోట్లు సంపాదించినా వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు అంటారు. వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళని ధనం కోసం జీవితం అంతా శ్రమపడి మరి కష్టపడి అన్నిటినీ సుఖము వస్తుందని ఆశపడి ప్రాకులాడి ఉన్న సుఖాన్ని కూడా పోగొట్టుకుని ఆరోగ్యాన్ని పోగొట్టుకుని ధనాన్ని సంపాదించి చివరికి ఏమీ తీసుకెళ్ళకుండా ఏం తీసుకెళ్తాడు? ఏమీ తీసుకెళ్ళాడు, ఒట్టి చేతులతో వెళ్తాడు. వెళ్ళేటప్పుడు జీవుడు తీసుకువెళ్ళేది ఏమిటి అంటే పుణ్యపాపాలు. ఆ పుణ్యపాపాలు మరి మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ అనేక జన్మలు ఎత్తుతూ ఉండాలి, అనుభవిస్తూ ఉండాలి. అందుకే వీడు చేసేటువంటి పుణ్య పాపాలన్నీ చిట్టా పరమాత్మ దగ్గర ఉంటుంది. సాక్షిగా మనలోనే ఉంటాడు. అన్నీ సాక్షిగా అన్నీ చక్కగా రాస్తూ ఉంటాడు. అవన్నీ మళ్ళీ ఎవరి వాళ్ళకి అనుభవానికి అందిస్తూ ఉంటాడు కనుక ఆయన్ని కర్మఫలప్రదాత అంటారు. మరి అటువంటి క్షణికమైనటువంటి మనం ఏమీ తీసుకెళ్ళలేని వాటి గురించి జీవితాలను వ్యర్థం చేసుకోవడం ఎంత అజ్ఞానమో మనకి ఇక్కడ చెప్తున్నారు. మరి మహాధనం అంటే గొప్ప ధనం ఏమిటి అంటే మహా ఆనందమే మహాధనము. ఆ ఆనందం ఎవరి దగ్గర ఉంటుంది అంటే పరమాత్మ యందు ఉంటుంది. మరి ఆ పరమాత్మ దగ్గర ఉన్నటువంటి మహాధనాన్ని పొందాలి అంటే పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి. పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఆయన వైపు తిరగాలి, ఆయన చెప్పిన రీతిగా నడవాలి, నడిచి దాన్ని లభింపజేసుకోవాలి. అదే పరమాత్మ మనకి చెప్పేటువంటి సూచన అనండి, బోధ అనండి. మరి ఈ ధనమే అన్నిటికీ కారణం కాదు. ధనము వల్ల అన్నీ లభిస్తాయి అనుకుంటారు కానీ కోట్ల ధనముతో
ఉన్నవాడు ప్రేమ లేకుండా ఎవరి ప్రేమ పొందలేని స్థితిలో ఉన్న స్థితులు ఉంటాయి. అన్నీ డబ్బుతో సాధించుకోగలము అంటారు, కానీ డబ్బుతో అన్నీ సాధించలేడు. అవి కొన్ని లభిస్తాయి, కానీ వాటిని కూడా అనుభవించలేని స్థితికి చేరుకుంటాడు. ఇంకా అందుకే బాహ్యంగా ఉండేటువంటి ఈ ధనము మనకి శాశ్వత సుఖాన్ని ఇవ్వదు కనుక మహాధనం అనేటువంటి పరమపదాన్ని మనం కోరుకోవాలి. ఆయన దగ్గర అది ఉన్నది, మనం ఆయన్ని అర్థించి దాన్ని పొందాలి. అంటే ఆ మహాధనుణ్ణి మనం చక్కగా అర్థించాలి. మరి ఇవి మరి ఎంత ప్రయత్నించినా ధనం లభిస్తుంది, కానీ లేకపోతే లభించకపోవచ్చు. రెండూ జరగచ్చు. ఒక్కొక్కసారి కష్టపడిన ఫలితం రాదు. అంటే వాడు చేసుకున్న పుణ్యఫలం ఉంటే లభిస్తుంది, అది ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. అంతేగాని భగవంతుడు కారణం కాదు. మానవుని అధీనంలో లేవు అంటే చేసుకున్న ఫలితాలు మానవుడి అధీనంలో లేవు, పరమాత్మ అధీనంలో ఉన్నాయి. అవి ఆయన ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు మానవుడి అధీనంలో ఉన్నాయి. చేసుకోవటం, చేసుకోకపోవటం, పుణ్యం చేయటం, పాపం చేయటం, అనుభవించటం అనేవి మానవుడికి అధీనంలో ఉన్నవి. అంటే ఎలా అంటే మరి అవి రెండూ లేకుండా చేసుకుంటేనే మహాధనం లభిస్తుంది గనక నిష్కామంగా నిస్వార్థంగా ధర్మపదమైన మార్గంలో నడిచి తన కర్తవ్యాలను నిర్వర్తించేవాడు మహాధనాన్ని పొందుతాడు. అవి పరమాత్మ వల్ల లభిస్తుంది గనక ఆయనే నిజమైన ధనము అని మనకి చక్కగా తెలియజేశారు. ఈ నామం ద్వారా పరమాత్మ యొక్క మహాధనమేంటో, పరమాత్మను పొందితే మనం పొందే మహాధనమేంటి, పరమపద ఫలం. అదే మనకి ముక్తిధామం. ముక్తి అంటేనే బంధము లేని స్థితి. ఆ బంధము లేని స్థితే మనకి కావలసింది కనుక మహాధనుడైన స్వామిని మనం కోరుకుంటూ అజ్ఞానములో కోరికలు కోరకుండా జ్ఞానముతో కోరికలు కోరుకునేటువంటి శక్తిని మాకు ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి ఆ మహాధనమైన ఆ మహాఫలాన్ని మాకు అందించు తండ్రి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ